నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పాల్గొని పొగాకు మరియు సిగరెట్ వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాల వద్దు, సిగరెట్ వద్దు, కారణం బహిరంగ ప్రదేశాలలో జీవితాన్ని ఎంచుకోండి. పొగాకు దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పుడు పొగాకు తాగనని, ఏ విధమైన పొగాకు ఉత్పత్తులను సేవించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులను పరిచయస్తులను పొగ తాగకుండా పొగాకు ఉత్పత్తులను వాడకుండా ప్రోత్సహిస్తానని నా సహోద్యోగులను కూడా ఇందుకు ప్రేరేపిస్తానని ప్రమాణం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటే మే 30వ తేదీన మనం ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ పొగాకు అంటే గుట్కా, పాన్, సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా అనారోగ్య పాలవుతూ చాలా దుష్ఫలితాలు అంటే మానవాళి మీద ఎక్కువగా ఈ ఆరోగ్యం మీద ఈ యొక్క ప్రభావం చూపుతూ ఎన్నో జబ్బులకు కారణమవుతూ తద్వారా మరణాలు జరుగుతూ ఉన్నాయి మిగిలినది. సో దీనికోసం 10 సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము, ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. తద్వారా ఈ యొక్క పొగాకు తీసుకోవడం, పొగాకు అంటే మహిళలు పొగాకు నమ్మడం కావచ్చు, మగవారు సిగరెట్ స్మోకింగ్ చేయొచ్చు, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల రుగ్మతలకు కారణమవుతుంది ఈ పొగాకు యొక్క తీసుకోవడం అనేది. చాలా ప్రజలలో అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క మేడం యొక్క గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ఈ పొగాకును ఎక్కువగా ఎవరు కూడా తీసుకోకూడదు, పొగాకు ద్వారా వచ్చే దుష్ఫలితాలను చెప్పడము, తద్వారా యూత్ ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ కాలేజెస్ తర్వాత ఎక్కడైతే జనసమ్మతం ప్రాంతాలు తర్వాత బహిరంగంగా పొగాకు సిగరెట్ స్మోక్ చేయడం కానీ ఇవన్నీ మనం చాలాసార్లు ఈ టీంతో పోలీసు వారితో కూడా టీం ఏర్పాటు చేసుకుని కూడా మనము లీగల్ టీం ద్వారా చాలా ఫైన్లు వేసి ముఖ్యంగా షాపుల్లో అమ్మే వాటి దగ్గర కూడా అవి బోర్డులు ఏర్పాటు చేసి పొగాకు తాగడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి అనేది మనకు చెప్పడము, తద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. ముఖ్యంగా తీసుకుంటే ఎన్నో రకాల జబ్బులు, క్యాన్సర్స్, ముఖ్యంగా క్యాన్సర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, సడన్ గా పిల్లల్లో కానీ మహిళల్లో ఎన్నో రకాలు, మగవారిలో ఇంపార్టెన్స్ రావడము, ఆడవాళ్ళలో వందత్వం, రకరకాలుగా ఈ పొగాకు యొక్క ఫలితం అంటే మనం వెంటనే ఇమీడియట్ గా దీని యొక్క ప్రభావం కనపడదు. కానీ కంటిన్యూగా కొందరు రోజుకు కొన్ని సంవత్సరాలు రోజుకు 10-20 ప్యాకెట్లు అంటూ ఒక సంవత్సరాలు తీసుకుంటూ అది లాస్ట్ లో లేటర్ స్టేజ్ లో మనకు విధానంగా దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అది చాప కింద నీరులాగా మనకు చేస్తూ
ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే సడన్ గా ఒకసారి క్యాన్సర్ ఆఫ్ లంగ్ వచ్చింది, సడన్ గా ఒకసారి క్యాన్సర్ ఇంటెస్టైన్ వచ్చింది, సడన్ గా క్యాన్సర్ కిడ్నీ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ పోయినా హాస్పిటల్ అడిగేది మీరు పొగాకు అంటే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందా, లేదా పొగాకు చూయింగ్. ముఖ్యంగా చూస్తే నోటి క్యాన్సర్ చూస్తే చాలా మంది మహిళల్లో నోటి క్యాన్సర్ చూస్తే టీవీలో మనకు సినిమాలలో సోలింగ్ వేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళ నోరు ఎలా ఉంది, వాళ్ళ ఫేస్ ఎలా ఉంది, పొగాకు వచ్చి వాళ్ళు గమ్మ దౌడ కింద పెట్టుకొని నమ్మడం వల్ల నోటి క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చేది పొగాకు వల్లనే. సో ఇవన్నీ కూడా మరి అనవసరంగా అంటే చేతులారా మనము అంటే ఇవన్నీ స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఈ అలవాట్లు అనేటివి మనిషికి ఏం ఉపయోగం లేవు. వాటిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నమస్కారం అండి. మేము ఈగల్ టీం తరఫున ఈ పొగాకు ఉత్పత్తుల గురించి ఈగల్ ఐజీ గారు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని అన్ని విద్యా సంస్థల్లో 100 మీటర్ల లోపు ఎవరైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతే వాటిని చట్ట ప్రకారం సీజ్ చేసి వాటికి శిక్షలు కూడా మా సార్ వేస్తున్నాడు. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కంటిన్యూగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం తరఫున 31/5/2025 అంటే రేపు ఈ రోజు దినమని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా సిగరెట్ డబ్బా మీదనే ఉంటుంది హానికరమని రాసింటారు. ఆ హానికరాన్ని మర్చిపోయి తాగుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల నికోటిన్ అనేటువంటి కార్యక్రమంతో ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సిగరెట్ కానీ పొగాకు కానీ మానుకోవాలని చెప్పేసి అన్ని తెలిసినా కూడా, నికోటిన్ ఉందని తెలిసినా కూడా సిగరెట్ తాగుతున్నారు. కాబట్టి సిగరెట్ తాగకుండా ముఖ్యంగా యువకులు బాగుండాలంటే పొగాకు యొక్క జోలి పోకుండా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలు బాగుంటాయని మన హాస్పిటల్ తరఫున మరి అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.